హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కొలికపూడి కెలికేశాడు. కొలికపూడి టీడీపీ పార్టీ పరువు తీసి గంగలో ఇసిరి కొట్టేశాడు. కొలికపూడి దెబ్బకి ఇక టీడీపీ పార్టీ కోలుకోగలదా? ఎందుకంటే పార్టీ టిక్కెట్లు నామినేటెడ్ పదవులకి కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నారు టీడీపీ పార్టీ వాళ్ళంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా అటు యూట్యూబ్ ఛానల్లో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా ప్రకంపనలు అనేవి సృష్టిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి కొలికపూడికి ఉన్నట్టుగా ఎందుకు ఇలా పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని చాలామంది, అంటే పిచ్చి కాదు అది కేవలం బ్లాక్మెయిలింగ్ అంటూ కొంతమంది అయితే చిన్ని దగ్గర అన్నీ పొందేసి చివరికి ఇప్పుడు ఎదురు తిరిగిన విశ్వాసం లేని వ్యక్తిగా కొలికపూడి శ్రీనివాసరావు గారిని అదే ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది? కేసినేని అదేవిధంగా కొలికపూడి. నిజం చెప్పాలంటే ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో బాబు చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యూవర్గా మిగిలిపోతూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే కొలికపూడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చిన్నవి కాదు, చాలా పెద్ద వ్యాఖ్యలు అనమాట. కేవలం పార్టీ టికెట్ కోసం నా దగ్గర నుంచి 5 కోట్లు డిమాండ్ చేశాడు కేసినేని చిన్ని అంటూ ఏనా మాట్లాడటం జరిగింది. 5 కోట్లు నీ దగ్గర అసలు ఉన్నాయా? 10కి 20కి లాటరీలు కొట్టేవాడివి నువ్వు. అమ్మ 500 అమ్మ అయ్యా ఇవ్వండి అని అడుక్కునేవాడు. నీ దగ్గర 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటూ కేసినేని చిన్ని వర్గీయులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇందుట్లో వాస్తవాలు ఏంటి? నిన్న నుంచి చూస్తున్నాము. అసలు ఏం జరుగుతుంది దీని వెనక మీకు చెప్పాలనుకుంటున్నాను. క్లియర్గా ఇందుట్లో అన్ని వాస్తవాలే ఉంటాయి. ఇది మన గురువు గారు పెట్టినటువంటి వాట్సాప్ స్టేటస్ అనమాట. ఏంటిది? 2024 ఎన్నికల్లో నాకు జరిగిన అన్యాయం, నేను 5 కోట్లు కేసినేని చిన్నికి ఇచ్చాను, ఆయన నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నువ్వు 5 కోట్లు ఇవ్వాలి అంటూ దానికి సంబంధించినటువంటి ఐసిఐసి బ్యాంక్ అకౌంట్స్లు కూడా బయట పెడతాం జరిగింది. ఆయన వాట్సాప్ స్టేటస్ చూసినట్టే డైరెక్ట్గా ఇలా పెట్టేశాడు. ఏమని? 2024 ఎన్నికల్లో తిరువురు టీడీపీ టికెట్ కోసం కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని నన్ను 5 కోట్లు అడిగినాడు. నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7వ తారీఖున 20 లక్షలు, ఫిబ్రవరి 8వ తారీఖున 20 లక్షలు, ఫిబ్రవరి 14వ తారీఖున మరొక 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు అంటూ ఇదిగో చూసుకున్నాం. క్లియర్గా అయినా ఇలా చెప్పడం జరిగింది. 20 లక్షలు అంటూ ఫిబ్రవరి 20వ తారీఖున 20 లక్షలు, ఫిబ్రవరి 8వ తారీఖున 20 లక్షలు లెక్కలు కనిపిస్తున్నాయి క్లియర్గా. అదేవిధంగా 14th మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు. 14th కూడా ఆయన అమౌంట్ ఇచ్చినట్టుగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. 14th కూడా ఎంత ఇచ్చాడంట? 14th ఇది 50 లక్షలు డైరెక్ట్గా ఇదిగోండి ఇచ్చినట్టుగా తన అకౌంట్స్లో చూపించాడు. అంటే ఆయన పెట్టిన మెసేజ్ కరెక్టే. ఎవరికి ఇచ్చాడు? బెంగళూరు బ్రాంచ్కి, ఎక్కడో బెంగళూరు విజయనగర్ 4th బ్లాక్ సంథింగ్ అడ్రస్ ఏదో ఉంది, దానికి పంపించాడు. అవన్నీ కేసినేని నానివంటూ ఆయన ప్రకంపనలు లేపాడు. అసలు ఏంటి ఉన్నపలంగా ఎందుకు కొలికిపూడి ఇంత కెలికి కంపు చేస్తున్నాడంటే, నిజం చెప్పాలంటే చాలామంది తిరువురు టీడీపీ టికెట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అందుట్లో కొలికిపూడైతే గెలుస్తాడు, కొలికిపూడైతే ఎంతో కొంత న్యాయం చేస్తాడని నమ్మి టికెట్ ఇప్పించిన వ్యక్తి కేసినేని చిన్నియే కొలికిపూడి కోసం అధిష్టానం దగ్గరికి వెళ్ళి తినక టికెట్ ఇవ్వండి అని అడిగాడు. అంతేకాదు ఒక ఎంపీగా తన చుట్టూ ఉన్న 7-8 నియోజకవర్గాలకి సంబంధించిన క్యాండిడేట్స్కి ఎంతో కొంత అమౌంట్ ఆర్థిక సహాయం చేయటం ఎంపీగా తన బాధ్యత, అది కూడా చేశారు. ఆ డబ్బులు ఎంపీ దగ్గర నుంచి ఆయనకి వెళ్ళినవి తిరిగి ఎంపీ గారికి ఇచ్చారా అంటూ చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఈ కొలికపూడి శ్రీనివాస్ దగ్గర రూపాయి కూడా ఉండేది కాదు. 10-20 కూడా వాళ్ళని అడుక్కునేటువంటి పరిస్థితి అయింది. చిన్న ఇల్లు అంతే, అతనికి అంతకు మించి ఏమి లేదు. ఏదో రైతుల పోరాటం, అమరావతి రైతులు అని రైతుల పక్షాన్ని నిలబడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చెప్పు దెబ్బలు తిని లేకపోతే కొట్టి అట్లా ఇట్లా అడ్డంగా మాట్లాడి అధిష్టానం దృష్టిలో పడ్డాడు. అటువంటి వ్యక్తికి డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి అంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమో ఇది వ్యాలిడ్ పాయింట్ అయి ఉండొచ్చు. కానీ పార్టీ టికెట్ వస్తుంది, నాకు ఇంత 5 కోట్లు ఇస్తే నాకు పార్టీ తరఫున టికెట్ వస్తుంది, నేను గెలుస్తాను అని నమ్మించగలిగితే చాలామంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు.
తట్టు కేసినేని చిన్ని లాంటి వ్యక్తి పక్క నుండి నన్ను సపోర్ట్ చేశారంటే 5 కోట్లు కాదు, 20, 30 కోట్లు కూడా కొలికిపూడి శ్రీనివాస్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వన్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలో, ఏ బెనిఫిట్స్ పొందాలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. ఆ క్రమంలోనే ఈయన నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని ఇంకో 3.5 లక్షలు మోహన్ మీ పిఏ కూడా ఇచ్చాను మర్చిపోయావా అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంతకన్నా దారుణమైన కామెంట్స్ చేయటం ఇంకొక ఎత్తు. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఇలా తయారయ్యారు అనిపించింది. ఇది ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట. ఇందులో మా వెంకటకృష్ణ గారు ఉన్నారు. ఈ ఛానల్ ఏదో కూడా తెలుసు. అందుట్లో ఈయన మాట్లాడిన మాటలు మీరు చూసినట్లయితే షాక్ అయిపోతారు. ఒకసారి వినండి. కాబట్టి ఎన్నికల సమయంలో ఎంతో మంది సహాయం చేశారు. ఈ నేను చెప్పాను, చాలా క్లియర్ గా చెప్పింది కూడా ఏంటంటే, నా మిత్రులు నా కోసం సమీకరించిన డబ్బులు కూడా 3.5 కోట్లు మీకు ఇచ్చాము అని చెప్పాను. అవును. ఈ మొత్తం నేపథ్యంలో సో ఇప్పుడు చిన్ని గారి వాదన ఏంటంటే, నందిగామలోనైనా లేకపోతే తిరువూరులోనైనా లేక జగ్గేపేటలోనైనా ఇంకో నియోజకవర్గంలోనైనా నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి, అంటే పేకాట ఆడిస్తాడు, ఇసుక మాఫియా నడుపుతాడు. ఈ ఎలిగేషన్స్, ఇప్పుడు చెప్పబోయే ఎలిగేషన్సే చాలా చాలా ఖండించదగ్గవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతున్నది ఒకటెత్తి అయితే, గంజా డ్రగ్స్ చాలా దారుణంగా ప్రతి పల్లెల్లో కూడా చిన్న పిల్లలు కూడా గంజాయి దొరికేస్తుంది. ఎక్కడి నుంచి దొరికేస్తుంది అంటే, ఈ నాయకులే మళ్ళీ దాన్ని ఫోర్స్ఫుల్గా ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఒకసారి వినండి. నియోజకవర్గంలోనైనా నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి, అంటే పేకాట ఆడిస్తాడు, ఇసుక మాఫియా నడుపుతాడు. ఆఖరికి తిరువూరులో పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి ఇక్కడ ఒక బ్యాచ్ 10 మందితో గంజాయి బ్యాచ్ నడుపుతుంటే, భద్రాచలం నుంచి కేసినేని చిన్ని గంజాయి తెప్పించి భద్రాచలంలో ఒక బ్యాచ్ని పెట్టి వాటన్నిటినీ ప్రజలకు అందేలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేశాడు ప్రతి ఎమ్మెల్యే పైన ఎంత. ఆ ఇన్వెస్ట్ చేసిన క్రమంలోనే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇసుక దందా చేసుకున్న కేసినేని చిన్నియే చేసుకోవాలి, డ్రగ్స్ అమ్మిన కేసినేని చిన్నియే అమ్మాలి, పేకాట్లు ఆడించిన కేసినేని చిన్ని ఆడాలి, రోడ్డు కాంట్రాక్ట్లు వచ్చిన ఆయనే ఇవ్వాలి, ఓపెనింగ్లు వచ్చిన ఆయనే చేయాలి, ఏం చేయాలన్నా ఆయనే చేయాలి. వీళ్ళంతా ఎమ్మెల్యేగా గెలిచిన వారంతా అక్కడ పనికి మాలిన ఉట్టుట్టి తోలుబొమ్మల్లా ఉండాలన్నమాట. నేను దాదాపు 2 నెలల క్రితం గంజాయి బ్యాచ్ కి వ్యతిరేకంగా తిరువూరులో ర్యాలీ చేశాను. ఎవరు గంజాయి వ్యాపారం చేసి గంజాయి తెప్పించింది ఎవరు? నాకు అర్థం కాదు. గంజాయి తెప్పించి గంజాయి బ్యాచ్ నడిపించి గంజాయి వ్యాపారం చేసింది ఎవరు? ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. గంజాయి తెప్పించి గంజాయి వ్యాపారం చేసింది ఎవరని అడిగితే ఈయన ఆన్సర్ తర్వాత లాస్ట్లో నా పైన దాడికి కారణం అదే అంటాడు, చిన్ని చేస్తున్నాడు అంటాడు. చూడండి. చిన్ని గారి మనుషులు. ఇది నిజమా? మా వెంకటకృష్ణ బలి అడుగుతాడు. మీరు ర్యాలీ చేశారని తెలుసు నాకు, ఆ రోజు నాకు గుర్తుంది. ర్యాలీ చేశారు గంజాయికి వ్యతిరేకంగా, యా రైట్. కానీ మీరు అంటున్నారు చిన్ని గారి మనుషులు అంటున్నారు. చిన్ని గారి మనుషులు అంటే చిన్ని గారికి తెలిసే జరిగిందా? చిన్ని గారు చేయించాడా? ఎవడో చేస్తే మీరు చిన్ని గారికి అంటగడుతున్నారా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ క్లియర్లీ. ఇప్పుడు చిన్ని గారి కాదు అని చెప్పించే ప్రయత్నం మా వెంకటకృష్ణ గారు బాగా చేశారు. కానీ ఈయన ఎప్పుడైతే ఆ గంజాయి అమ్మే వారిపైన వ్యతిరేకంగా నేను పోరాడానో అప్పటి నుంచి చిన్ని నన్ను టార్గెట్ చేశాడు. ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? చిన్ని మనుషులు గంజాయి అమ్ముతున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చూసిన వెంటనే చిన్ని నా పైన టార్గెట్ చేశాడు అంటాడు. ఎందుకు చేస్తారు ఆలోచించండి సార్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి వ్యాపారం విపరీతంగా జరిగింది. కరెక్ట్. మధ్యలో జగన్ ఎందుకు వచ్చాడు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు చూడ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాడు. అసలు వీళ్ళిద్దరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళని ఇదనమాట, ఏబిఎన్ కి సంబంధించి. సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి వ్యాపారం విపరీతంగా జరిగింది. కరెక్ట్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అణిసివేసింది. కరెక్ట్. ఆ తర్వాత
పాత నేరస్తుల్ని, తిరువూరులో ఉన్న పాత నేరస్తుల్ని చిన్ని గారి అనుచరులు ఇళ్ళకెళ్ళి వాళ్ళని ఒత్తిడి చేసి మళ్ళీ మీరు భద్రాచలం ఏరియా నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్మాలని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద కేసులు. ఆల్రెడీ గంజాయి కేసుల్లో ఉన్న వాళ్ళు శుభ్రంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఈ చిన్నికి సంబంధించిన అనుచరులు వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి రే మళ్ళీ మీరు ఈ గంజాయి వ్యాపారం చేయాలా, ఏదో సినిమాలో సీన్ చూసినట్టుంది నాకైతే, గంజాయి వ్యాపారం చేయాలా, లేదు అంటే మాత్రం ఊరుకునేది లేదు, మీ పైన కొత్త కొత్త కేసులు పెట్టిన బొక్కలో వేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళ కుటుంబాలని బెదిరించి, అంటే ఏ ధైర్యంతో చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఎంపీ ఎరగొన్నాడని ధైర్యమా? పెడితే నేను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఎవరెవరు గంజాయి విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నారో మీడియా కూడా పోలీస్ స్టేషన్ లో అన్ని విషయాలు చెప్పానండి. మరి ఇది చిన్నికి తెలుసా, వీళ్ళు తన మనుషులు ఈ పని చేస్తున్నారని ఆయనకు తెలుసా? మీరు క్వశ్చన్ చూడండి, ఇదంతా చిన్నికి తెలుసా, చిన్ని మనుషులు ఎలా చేస్తున్నారని అంట. దానికి ఆన్సర్ వినండి. దృష్టికి తీసుకెళ్లారా మీ మనుషులు ఇలా చేస్తున్నారని? నేను అది చెప్పిన తర్వాతే ఆయన నన్ను టార్గెట్ చేసి ఇంకా చాలా చేశాడండి. ఇప్పుడు ఏం అవసరం సార్ చిన్ని సార్ మీకు? అవి చెప్పిన తర్వాత మీరు ఇంకా టార్గెట్ చేశారని చెప్తూ ఉన్నారు. నిజమా? అంత అవసరం ఉందా మీకు? మీరు కోటాను కోట్లు సంపాదించిన వ్యక్తిగా, బిజినెస్ మ్యాన్గా, ఒక కన్సల్టెన్సీ నడుపుతున్న వ్యక్తిగా, చాలా చాలా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని తెలుసు కదా. మరి అటువంటిప్పుడు ఏంటి ఇసుక దందాలు ఏంటి, ఇదేంటి అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొలికపూడి అనే వ్యక్తి టీడీపీ పార్టీలో ఉంటూ టీడీపీ పార్టీ ఎంపీనే టార్గెట్ చేసి మాట్లాడుతూ వాంటెడ్గా ఆయన చేసిన దారుణాలన్నీ ఇలా పచ్చిగా బయటపెడుతున్నాడంటే వాస్తవం ఉండదా? చూడండి ఒకసారి. ఆయన యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అది ఇదని. చిన్ని గారి ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటంటే ఆయన ప్యాకాట్ ఆడిస్తాడు. ఏంటది? నేను ఇప్పుడే చెప్పానయా బిజినెస్ మ్యాన్ అని. నువ్వేంది ప్యాకాట బిజినెసా? అది గ్యాంబ్లింగ్ కదా, చూద్దాం కదా. లేదంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ప్యాకాట్ అనేది ఆర్ట్, అది ఆడకపోతే మా హార్ట్ వీక్ అయింది అని చెప్పారు కదా, అదేమన్నా వర్కౌట్ అయింది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదండి. నిజమా? ఢిల్లీలోను హైదరాబాద్ లోను ప్యాకాట్ ఆడిస్తాడు. దాన్నే మా నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నాను. పెద్ద తప్పు చేసావన్నా. గంజాయి అమ్మిస్తుంటే అడ్డుకున్నావు, పేకాట పెడుతుంటే అడ్డుకున్నావు, మరి నిన్నెందుకు ఉపేక్షించాలా? క్షమించేదే లేదు. కేసినేని చిన్ని గారు హయాంలో అన్ని సకల కళలు అక్కడ ఉండాలి. 64 కళల్లో మందు, విందు, పొందు, ఈ విధంగా గ్యాంబ్లింగ్ ఉండాలేమో. శ్రీనివాసరావు గారు మీరు చెప్తుంటే నాకు కొంచెం మా వెంకటకృష్ణ మైండ్ బ్లాక్ అయిపోయి ఇది ఏదో జరగనిది ఎప్పుడు చూడండి అని ఒక డైరెక్టర్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్తాడు చూడండి. ఇది ఊహలకు అందనిది, ఎప్పుడు అనుకోనిది. ఇప్పుడు ఈయనకి తారసపడింది పాపం. ఆ బ్రేక్ నుంచి తట్టుకోలేపు. ఇప్పుడు పిలిచి మాట్లాడితే కొద్దిగా సామరస్యంగా మాట్లాడతాడేమో అని వెంకటకృష్ణ చాలా ట్రై చేశాడు, కానీ బాక్స్ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పాల్సింది చెప్పేసరికి ఇది ఊహలకు అందనిది, ఎప్పుడు విననిది, కవి హృదయం తన్నుకొస్తుంది పాపం మా వాడికి ఈ మాటలు. మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా చూసీగా సెలెక్టివ్ గా ఇచ్చారు మన టికెట్లు. ఈయనకి ఏం తెలుసు? ఈయన ఏమైనా టికెట్లు ఇచ్చాడు? పక్కన ఉన్నాడా వెంకటకృష్ణ గారు? చూసీగా అనువురా అని చూసీగా ఇచ్చారా? అరే నాయన, కోటాను కోట్లకి టికెట్లు అమ్ముకున్నారంటూ ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో చాలామంది మాట్లాడారు. ప్రముఖ వ్యక్తులు చాలామంది చెప్పారు ఒక్కొక్క టికెట్కి 20 కోట్ల నుంచి 30 కోట్లు డిమాండ్ చేసి తీసుకున్నారు అని. అది వాస్తవం అని ఇప్పుడు బయటకు వస్తుంది. అప్పుడేమో లేలే అన్నారు. ఇప్పుడు చూడండి అన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకెంతమంది బయటకు వస్తారో కావాలని మిమ్మల్ని. ఇంకో విషయం చెప్తానండి. ఇంకో విషయం చెప్తాను. చెప్పన్నా. ఇంకో విషయం చెప్తానండి. చెప్పు. గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఒక 400 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్లాంటాలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. తప్పేమంది? మంచిదేగా. ఈయనకి ఒక కన్సల్టెన్సీ ఉంది, ఆ కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యారు. మంచిదేగా, జీవనోపాధి కలిగించారు. అయితే ఏంటి?
వాళ్ళ జీతాలు ఏమైనాయి అనేది నాకు కావాలి. ఎందుకు వాళ్ళ జీతాలు అదేంటది వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారా? అదే నేను అదే అడుగుతున్నాను. వాళ్ళ వెంకటకృష్ణ గారి డౌట్లు ఎలా వస్తుందంటే అమ్మ ఏం మాట్లాడితే ఏమైపోయిద్దో, పెద్ద ఆయన దగ్గరికి ఈ వీడియో ఎలాగ వెళ్తుంది, జాగ్రత్తగా మాట్లాడాలన్నట్టుగా కొట్టుకుంటున్నాడు. ఏమైంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నో నో గివ్ సమ్ క్లారిటీ. మీరు రూపాయి వందల కోట్లకు అధిపతి చాలా. సో కేసినేని చిన్ని గారు గంజాయిని అమ్మిస్తారు, కేసినేని చిన్ని గారు ప్రజలతో పేకాట ఆడిస్తారు, కేసినేని చిన్ని గారు విచ్చలవిడిగా ఇసుకని దొంగ రవాణా చేస్తారు. ఎందుకంటే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఇదిగో ఇక్కడే ఆద్యం పోసాడు. ఈ మీటింగ్ అప్పుడే ఫస్ట్ ఈయన కొలికిపూడి అనే వ్యక్తి బయటకు రావడం జరిగింది. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి హౌస్ లో మూర్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా కూడా అంట చూడండి నడిపేది ఆయనే, పార్టీ పదవులు అనుకుంటుంది ఆయనే. ఓకే, ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. పార్టీ నాయకత్వానికి చెప్తాడంట. శివుడాజ్ఞలేంది సీమైన పుట్ట సార్. పార్టీ అధినేతకి అంటే ఆయనకి తెలియదా చంద్రబాబు నాయుడు గారికి ఇంత దారుణంగా జరుగుతుందని? మొన్న కల్తీ మద్యం ఏర్లై 5,380 కోట్ల రూపాయలకు అమ్మారే. చంద్రబాబు నాయుడికి తెలీదా? ఇంక ముఖ్యమంత్రిగా ఎందుకు అది కూడా తెలియనప్పుడు? ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి మీరంతా ఇచ్చి కొనుక్కున్నారా టిక్కెట్లు? సిగ్గులేదా మీకు? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రోజు లారీలు ఇసుక చేస్తున్నాడు. మరి పోలీసు విచారణ కాలేజ్ తీశారు. దాంట్లో కొంత సమాచారం వాళ్ళతో ఎక్కువగా చాటింగ్ లేదా వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడేది తెలుస్తుంది. ఇసుక దొంగ రవాణా అక్కడ అడిగిన వ్యక్తి రిపోర్టర్, ఇసుక దొంగ రవాణా మీరే చేస్తున్నారని, ఎవరైతే ఈ టిప్పర్లు లారీలు నడుపుతున్నారో వాళ్ళ కాంట్రాక్టర్లతోటి మీరే డైరెక్ట్గా మాట్లాడారని వాట్సాప్ చాట్లు అదేవిధంగా వాళ్ళతో కాల్స్ అన్నీ ఉన్నాయని చెప్తే ఈయన ఎలా డిఫెండ్ చేసుకుంటే అది అబద్ధం, ఎవడో తీసుకురమ్మని అనాలా? నేను నికార్సైన టీడీపీ క్యాండిడేట్ని కాబట్టి నేను తప్పు చెయ్యను అంటాడు. చూడండి చెప్పు. నేను నికార్సైన తెలుగుదేశం నాయకుడు. అంటే నికార్స్ అయిన తెలుగుదేశం నాయకుడు అంటే ఏంటి సార్? నికార్స్ అంటే ఏంటి? ఆడపిల్లల్ని ఏడిపించిన వాళ్ళు నికార్స్ అయిన తెలుగుదేశం నాయకులు కాదా? పెన్షన్ కావాలంటే పక్కలోకి రావాలంటే ఇంటికి వెళ్ళి వేధించిన వాళ్ళు నికార్స్ అయిన నాయకులు కదా? నిన్నటికి నిన్న మనవరాలు వయసు ఉన్న అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి పాడు చేసిన వ్యక్తి నికార్స్ అయిన తెలుగుదేశం కాదా? అయ్యో నాకేదో ఒకటి చేయండి అయ్యా అని ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర తల కొట్టుకుని ఏడ్చిన ఓ పెద్ద అయినా నికార్స్ అయినా నేను రెడ్డిగా పుడతామే నా తప్ప, టీడీపీకి నా సర్వస్వాన్ని ఇచ్చానని ఏడ్చినాడు నికార్స్ అయిన నాయకుడు కాదా? మీరు ఒక్కడే నికార్స్ అయిన నాయకుడా? అంటే నికార్స్ అయిన నాయకుడు అంటే అక్రమ మద్యం అమ్మొచ్చు, నికార్స్ అయిన నాయకుడు అంటే అక్రమంగా గంజాయి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు బెదిరించి మరి. నికార్స్ అయిన నాయకుడు అంటే ఇసుక అక్రమ రవాణా చేయొచ్చు. నికార్స్ అయిన నాయకుడు అంటే రేషన్ బియ్యం కూడా తరలించవచ్చు, ప్యాకాట్లు ఆడించవచ్చు. అదే సార్ ఏంటి సార్ మాట్లాడుతున్నారు? నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు. లేకపోతే ఇప్పుడు ఈ క్లారిటీ ఎవరికి కావాలి సార్? టీడీపీలో ఉన్న ఏ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించరు, అంత ధైర్యం చేయరు, అంత సాహసం చేయరు, అంత దమ్ములు ఉండవు. ఎందుకంటే అది వేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు. అటువంటి దేవుడిని విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఇప్పుడు కూడా చెప్పాను. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కాను కూడా చెప్తాను. 2 విషయాలు చెప్పండి. ఇవాళ వెంకటేశ్వర గారు ఈయన మండలాధ్యక్షుడు, తిరువూరు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు, నేను ఏ కొన్నూరు మండలాధ్యక్షుడు నాయకుడు ఉన్నాడు. వాళ్ళ ఒక తిరువూరు కాన్స్టిట్యున్సీకి వెళ్తే ప్రోటోకాల్ ప్రకారం కానీ అక్కడ మినిమం సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాలు అనుసరించేవాడు ఎవడైనా కూడా అక్కడ ఎమ్మెల్యేని పిలవాలని తెలియదా సార్? మీరు వెళ్ళిన ప్రతిసారి లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ మొత్తాన్ని మీరే
డైరెక్టర్ అప్రోచ్ అవుతారంట. ఏ ఓపెనింగ్‌లో ఉన్నా మీరే చేస్తారంట. కొలికిపూడి కాదు ఈసారి టీడీపీ క్యాండిడేట్ వేరే వ్యక్తిని చేతులెత్తి చూయిస్తారంట. మరి కొలికిపూడి కాలదా? కాలింది. అందుకే చూడండి. పరిస్థితి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు కదా. హ్మ్. మన ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుమల వాడు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? బడుగు బలహీన వర్గ 35,000 రూపాయలు కూడా సంపాదించలేని శ్రీనివాస్‌కి టికెట్ ఎలా ఇచ్చారు? 35,000 రూపాయలు కూడా సంపాదించిన శ్రీనివాసు ఎలా గెలిచాడు? 35,000 రూపాయలు కూడా సంపాదించిన శ్రీనివాసు 7వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు ఇలా మీకు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వేశాడు? 35,000 రూపాయలు కూడా సంపాదించిన శ్రీనివాసు అక్రమంగా మీరు తీసుకొస్తున్న గంజాయికి వ్యతిరేకంగా పోరాటం ఎలా చేశాడు? 35,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా సంపాదించని కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం, అక్రమ మద్యం ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గుడి దగ్గర, బడి దగ్గర లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇది చాలా తప్పని ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు? 35,000 రూపాయలు కూడా సంపాదించిన కొలికిపూడి శ్రీనివాసు మీ పైన ఎదురు బావుట ఎగరేసి ఇదిగో నేను ఇచ్చిన డబ్బు చూడు అని ఐసిఐసి బ్యాంక్ విత్ స్టేట్మెంట్తో స్టేటస్లో పెట్టి ఎలా నిరూపించగలిగాడు? మీరు కాదని చెప్పగలరా? చెప్పండి సార్. ఎస్సీ నాయకుడుగా వెలిగిన వెంకటేశ్వర్లు గారు ఆయన కుటుంబం చక్కటి ముగ్గురు కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర్లు గారు ఇవాళ ఏదో అక్కసు కక్కాలి అంటే కుదరదు. వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక, పదవులు వచ్చి 3 నెలలు గడిచినాక ఇవాళ ఏదో అక్కసు కక్కాలి అంటే కుదరదు. ఒకటి తెలుగు ఎవడైనా అక్కస్ ఎందుకు కక్కుతాడు? ఎవడైనా ఎందుకు తిరగబడతాడు? వాడికి రావాల్సిన అధికారం కానీ వాడికి పొందాల్సినటువంటి ఏవైనా అందకపోతేనే కదా వాడి కోపం వచ్చేది. ఊరికనే ఎవడైనా ఎవడిపైన అక్కస్ కక్కుతాడా? ఇప్పుడు నేను 5 కోట్లు ఇచ్చినా కూడా నా పైన నీ జులుం ఏంటని కొలికిపూడి శ్రీనివాస్ రివర్స్ అవుతున్నాడు కదా. ప్రతి ఇసుక దందా నువ్వే చేసుకొని, గంజాయి దందా నువ్వే చేసుకొని, రేషన్ బియ్యం దందా నువ్వే చేసుకొని, రోడ్డు కాంట్రాక్టులు నువ్వే మాట్లాడుకొని అన్నీ చేస్తే కొలికిపూడి ఏం చేయాలి? చెక్కభజన చేయాలా? మరి ఎమ్మెల్యే ఎందుకు ఆ కాన్స్టిట్యున్సీకి? ఎందుకు సార్ ఎమ్మెల్యేగా? మొత్తం మీరు ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళందరినీ ఎస్సీలో అది ఇది అంటున్నారు కదా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎస్సీలు ఎవరో టికెట్ ఇస్తారు, ఎక్కడో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటారు, అక్కడ నుంచి టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళపైన చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే అగ్రకులాల వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, గెలిపిస్తారు. తర్వాత ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అక్కడ కనీసం వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అసలు ఎవరు అయినా కూడా ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ అధికారం ఉండదు. వెనక నుంచి మేము డబ్బులు పెట్టాను, నువ్వు మూసుకొని కూర్చో, కాంట్రాక్టులు మావే, అవి మావే, ఇవి మావే, నిన్ను గెలిపించింది మేమే అంటూ వాళ్ళని తోలు బొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటారు. ఇదే ఇక్కడ జరిగిందా? కొలికిపూడి కూడా అలా జరిగిన తర్వాత సీరియస్ అయ్యాడా? నాయకులు ఒకటే చెప్తున్నాను, చెప్పండి. ఎవరు అన్యాయం చేసినా ఊరుకో, ఎవరు ఇసుక రవాణా చేసినా ఊరుకో. నిన్నే చూసాం. సర్లే సార్, జోకులు బాగేశారు. కొలికిపూడి గారే మీరు చేశారంటే మీరు చేయలేదంటారు. మరి ఇసుక అంతా ఎవడు తవ్వుకెళ్తున్నాడు? మరి ఇసుకతో అక్రమ రవాణా పైన ప్రజలు ఎందుకు ఎదురు తిరుగుతూ ఉన్నారు? మీరు చెప్తే వినేవాళ్ళు ఉన్నారంటే ఇంకా చాలు సార్, మస్తు అయిపోయింది. ఆయన సో మొత్తానికి ఇదన్నమాట పరిస్థితి. యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అది ఇదని. తిన్ని గారి ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటంటే ఆయన పేకాట ఆడిస్తాడు. నిజమా? ఆయన ఢిల్లీలోను హైదరాబాద్. సర్లే అండి, వాళ్ళ పేకాట్ల పంచాయతీలు మనకి ఎందుకులే కానీ. సో ఇక్కడ వాస్తవానికి జరుగుతున్నటువంటి ఈ ఆట మొత్తంలో కొలికిపూడి శ్రీనివాస్ ఈయన గురించి కూడా నేను చెప్పాలి. ఈయన టీడీపీ పార్టీలో ఉంటూ టీడీపీకే గత 2 సార్లు వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒకటి లిక్కర్ అక్రమంగా బెల్ట్ షాపుల విషయంలో, 2 గంజాయి విషయంలో, 3 ఇసుక అక్రమ రవాణా విషయంలో, ఎటన్నిటిపైన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. దానికి డిసిప్లినరీ కమిటీ కూడా ఇతనితో మాట్లాడి సెటిల్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఈయన వైసీపీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పెద్దారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఏంటంటే నేను ఆంది వెళ్తూ పలకరించానని చెప్పినప్పటికి కూడా దీని వెనక వేరే రాజకీయం ఏమైనా జరుగుతుందా అని అందరికీ అప్పుడే డౌట్ వచ్చింది. కానీ ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి
హక్కు అందరికీ ఉంటుంది. అలాగే కొలికిపూడికి కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా వ్యవహరించే హక్కు అయితే వచ్చింది. కానీ ఒక కోవర్ట్‌గా మారాడు అంటూ కేసినేని చిన్ని అనటం జరిగింది. కోవర్ట్ అంటే అక్కడ వాళ్ళకి పనిచేస్తూ ఈళ్ళ పార్టీలో ఉన్నట్టు నటించటం అనమాట. కొలికిపూడి శ్రీనివాస్ గారు సాక్షిలో కొన్ని అనుచితమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన సందర్భం కూడా నేను చూసా. ఇప్పుడు ఆయన కోవర్టా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇందుట్లో క్లియర్‌గా మనకు తెలుస్తుంది. కేసినేని చిన్నికి మాత్రం 5,00,00,000 రూపాయలు ఇచ్చాను అన్నది అతను గట్టిగా చెప్తుంది. ఆయన గంజాయి బిజినెస్సు, పేకాటలు ఇవన్నీ చేస్తున్నాడంటే గట్టిగా ఆరోపిస్తున్నాడు. దానికోసం నేను పోరాటం చేస్తా అంటున్నాడు. అలాగే చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీతాల్ని వాళ్ళకివ్వకుండా అటు నుంచి యూఎస్ నుంచి దుబాయ్‌కి తీసుకొచ్చి దుబాయ్ నుంచి వీళ్ళ అకౌంట్‌లో వేసేసుకుంటున్నారు. వాళ్ళని కూడా మోసం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి హైదరాబాద్‌లో కేసినేని ఆఫీస్ దగ్గర నించుంటున్నారు. దమ్ముంటే మీడియాని కానీ ఎవరినైనా ఇష్టం వచ్చిన టైంలో రండి అని పిలుపునివ్వమనండి చూద్దామంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అంటే ఇందుట్లో వాస్తవాలు ఉన్నాయా? అదే కాకుండా ప్రగతి నగర్‌లో గవర్నమెంట్ సైట్‌లో ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాం అనేసి పెట్టేసి బోర్డులు పెట్టి ఫ్లాట్లు అమ్మేసి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ హ్యూజ్ బిల్డింగ్ అని చెప్పేసి అందరి దగ్గర నుంచి 150 కోట్లు కలెక్ట్ చేసి కడుతున్నాం బిల్డింగ్ అని నమ్మించి చివరికి ఇప్పుడు అక్కడ ఆ సైట్లో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అంటూ ఒక సైన్ బోర్డ్ పెట్టడం జరిగింది. ట్రాన్స్పాసింగ్ కూడా అక్కడ నుంచి క్లియర్గా తీసేయటం జరిగింది. సో ఆ విధంగా కూడా చాలామందిని కేసినేని చిన్ని మోసం చేశాడు. కేసినేని చిన్ని పైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కూటమిలో ఆయన గెలిచినప్పుడు దగ్గర నుంచి ఉర్సా క్లస్టర్స్‌లో కూడా వీళ్ళకి పాత్ర ఉందని చెప్పేసి అదే ఫేక్ కంపెనీలు తద్వారానే వీళ్ళు డబ్బులు పొందుతున్నారని ఇలా ఒకదానికి మించి ఒక ఆరోపణలు వీళ్ళపైన వస్తూనే ఉన్నాయి. కేసినేని చిన్నిని ప్రశ్నించే రిపోర్టర్ల దగ్గర నుంచి చూసే ప్రతి వ్యూవర్ వరకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతో కొంత ఫ్రాడ్ అయితే చేస్తున్నాడు అని నమ్ముతూ ఉన్నారు. కాకపోతే ఇన్నిసార్లు వార్తల్లో ఉండడు కదా! కాకపోతే వెనకున్న బలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసే ఈ గేమ్ ఆడుతున్నారా అంటూ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీనిపైన మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తానికి కొలికిపూడి కెలికి కంపు చేసి దుంప తెంచి పడేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బుల్లై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.